అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరోనాకు ముందు ఏదైతే కడపతో పాటు కమలాపురం, ముద్దనూరు, కొండాపురం రైల్వే స్టేషన్ సంబంధించి మరి ట్రైన్ ఏదైతే నిలుపుదల చేస్తున్నారో కరోనా తర్వాత మన రైలు ఆగిన పరిస్థితి చూస్తుంది. ఈరోజు మరి కడప సంబంధించి హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు సంబంధించిన భాగంగా మరి తిరుపతి నుండి జమ్మూ అంటే ఢిల్లీ పోయే వాళ్ళకి కానీ ఇక్కడ సంబంధించిన ఎంతమంది మరి నార్త్ సంబంధించిన మార్వాడీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. చాలాసార్లు గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ గారిని వాడడం కూడా జరిగింది. అలాగే కమలాపురం సంబంధించి కూడా మరి తిరుపతి నుండి కొల్లాపూర్ సంబంధించి అరకు ఎక్స్ప్రెస్ కానీ అలాగే తిరుపతి నుంచి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్ కానీ అలాగే ఈ యొక్క మెయిల్ సంబంధించినవి కానీ తిరుమల ఎక్స్ప్రెస్ సంబంధించి కానీ ఈ మిగతాటి అన్నీ కూడా హుబ్లీ సంబంధించినవి కానీ ఈ రైళ్ళన్నీ కూడా ఆగిపోవడము మరి సంబంధించి ఇందాక గౌరవ రైల్వే స్టేషన్ మాట ఇవ్వడం జరిగింది. ఇవి గతంలో పలుసార్లు గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి రైల్వే శాఖ మంత్రి గారు కానీ రైల్వే బోర్డు చైర్మన్ గారు కానీ అలాగే మరి రైల్వే సంబంధించిన జిఎం సికింద్రాబాద్ సంబంధించిన కానీ అలాగే విజయవాడ సంబంధించిన రైల్వే భవన్లో కూడా ఎన్నో పదే మీటింగ్లు కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ గారు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క రైల్వే సంబంధించిన పెద్దలు ఎక్కడో సికింద్రాబాద్లో ఢిల్లీలో కూర్చొని ఇక్కడ పడుతున్నప్పుడు ప్రజల ఇబ్బందులు ఏమాత్రం పెరిగిన పరిస్థితి లేదు. దాంట్లో భాగంగా కమలాపురం రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున రైల్వే జరిగి ఎంతమంది కేసులు పెట్టించుకొని మరి గుంటకల్ రైల్వే స్టేషన్ కానీ విజయవాడ రైల్వే స్టేషన్ విఐపి మరి సంబంధించిన కోర్టు కూడా తిరగడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి చీమ పుట్టినట్టు ఈ ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి కలిసిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంతమంది ప్రజలు అవస్థలు పడతా ఉంటే మరి అర్ధరాత్రి అపరాత్రి ఎన్నో ఇబ్బందులు పడతా జరుగుతాన్ని కూడా ఈ పెద్దలందరికీ కూడా మరి కనిచూరు పెట్టే పరిస్థితి జరుగుతూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప రైల్వే మరి సీనియర్ మేనేజర్ సంబంధించి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అన్ని స్టేషన్లు సంబంధించి ఏ రైల్లో ఆపాల్సి కూడా మెన్షన్ చేసిన రైలు నెంబర్లు మరి ఫ్రమ్ టూతో పాటు ఆ బండి నెంబర్తో పాటు బండి పేరు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమయం ఇస్తున్నాం రైల్వే సంబంధించిన అధికారులకు. కొంచెం కనువిప్పు చేసి కొంచెం కన్ను తెలిసి ఇక్కడ స్థితిగతులు తెలుసుకొని తొందరగా ట్రైన్లు ఆపే పరిస్థితి ప్రయత్నం జరగకపోతే ఖచ్చితంగా అన్ని స్టేషన్లు కూడా పెద్ద ఎత్తున రైలు రోక చేసే పరిస్థితికి ఈరోజు వచ్చాం. అందరి రాజకీయ పార్టీలను, వ్యాపార సంస్థలకు సంబంధించిన అలాంటి ఉద్యోగస్తులకు సంబంధించిన కానీ అలాగే విద్యార్థులను పెద్ద ఎత్తున శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను, రాజ్యసభ సభ్యులను అందరినీ కలుపుకొని మరి ట్రైన్ నిర్వహించే పరిస్థితికి ఈరోజు వచ్చాం. చివరిగా మరి రిక్వెస్ట్గా ఒకసారి మళ్ళా వాళ్ళకు పెద్దలందరికీ తెలియాలని చెప్పి మరి వినతి పత్రం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.